హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చేసుకునే సాంబారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా అయితే మనం ఒక కప్పు తీసుకొని దానిలో నేనైతే అరకప్పు కందిపప్పును తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని దీన్ని శుభ్రంగా కడిగి మనం ఒక 3 కప్పుల వాటర్ వేసి పసుపు కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. మీరు కానీ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో వేసుకుంటే మెత్తగా బాగా ఉడికేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు చూడండి, మనకి ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నమాట. నాకు కందిపప్పు చెన్నై నుంచి తెప్పించింది కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోయింది. సో మనం పప్పు కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మునక్కాడలు అలాగే బెండకాయ ముక్కలు వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో సొరకాయ కానీ లేదా వంకాయ కానీ ఏదైనా మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ 2 అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ 2 వేసుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇవి వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు వీటిని అలాగే నూనెలో మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం 2 టమాటాలని బాగా మగ్గినవి తీసుకొని సన్నంగా కట్ చేసి వేసుకోండి. ఇది ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలాగే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి టమాటా అనేది ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది. అలాగే మునక్కాడ కూడా మగ్గి ఉంటుంది, బెండకాయ కూడా. సో ఇప్పుడు మనం దీనిలో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చివరిలో మనం యాడ్ చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనిలో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని దీనిలో వేసుకుందాం. ఇలా వడకట్టి వేసుకోండి, ఎందుకంటే ఇందులో ఏదైనా మనకి చెత్త ఉంటే బయటికి తీసేయవచ్చు. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి మనం దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకు చూడండి ఈ పులుసు అనేది బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం దీనిలో ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని దీనిలో వేసుకొని మొత్తం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను అదే గిన్నెలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి దీనిలో వేసుకుంటున్నాను. మీరు ఈ సాంబార్ అనేది కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చేసుకోండి, లేదా పలచగా కావాలనుకుంటే కొద్దిగా పలచగా చేసుకోండి. మనం ఇలా వాటర్ పోసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలిపి సాల్ట్ అవి చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం వేయడం వలన మనకి సాంబారు మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. అలాగే సాంబార్ పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీన్ని మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇది మరిగే లోపల మనం పోపు అనేది రెడీ చేసుకుందాం. పోపు గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని
దీనిలో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుందాం. అలాగే పోపు దినుసులు కూడా 1 టేబుల్ స్పూన్ కాకుండా 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు బాగా చిద్దగొట్టి వేసుకోండి. 3 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. దీనిలో కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. ఇంగువ వేయడం వల్ల సాంబార్ అనేది మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పోపు అనేది దీనిలో వేసుకుందాం. ఈ పోపు వేసుకున్నాక మనం దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలాగే మరిగించి దించేయడమే. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర యాడ్ చేయట్లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న సాంబార్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్.